నమస్తే, నేను మీ జర్నలిస్ట్ రవిచంద్ర. మంత్రి నారా లోకేష్ని హైలైట్ చేయడానికి టీడీపీ నాయకులు, టీడీపీ అధికార ప్రతినిధులు చేస్తున్నటువంటి ఏవైతే ప్రయత్నాలు ఉన్నాయో అవన్నీ కూడా దాదాపు ఒక రకంగా విఫలమవుతున్నాయని అనుకోవచ్చు. గత 40 సంవత్సరాలుగా చంద్రబాబు నాయుడిని ఎలాగైతే ఇటు టీడీపీ అనుకూల పత్రికల్లోనూ అటు మీడియా ఛానల్లోనూ హైలైట్ చేస్తూ చంద్రబాబు ఏది చేసినా కూడా అద్భుతం, మహాద్భుతం అని రాస్తూ ఆయన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఒక మెయిన్ లీడర్గా చూపించే ప్రయత్నాలు గత 40 సంవత్సరాలుగా జరిగాయి. అది మనందరికీ తెలిసిందే. ఇప్పుడు చంద్రబాబు తర్వాత టీడీపీలో అత్యంత క్రియాశీలకంగా ఉన్నాడు అని చెప్పుకునేటువంటి మంత్రి లోకేష్ని అటు నేషనల్ వైడ్గా ఎలాగైనా సరే హైలైట్ చేయాలి, ప్రతి దాంట్లోనూ మీడియా ఛానళ్లలోనూ లోకేష్ పేరే ప్రముఖంగా వినిపించేటట్లు అక్కడ ప్రయత్నాలు జరగాలి అని చెప్పి అటు అధికార ప్రతినిధులకు, మరోవైపు టీడీపీలో ఉన్నటువంటి సీనియర్ లీడర్లకు, జూనియర్ లీడర్లకు అందరికీ కూడా టీడీపీ హైకమాండ్ నుంచి ఆదేశాలు వచ్చినాయి. కాబట్టి దాంట్లో భాగంగానే రీసెంట్గా రిపబ్లిక్ టీవీలో అర్నబ్ గోస్వామికి సంబంధించినటువంటి ఒక డిబేట్ నడుస్తున్నప్పుడు కూడా టీడీపీ అధికార ప్రతినిధిగా ఉన్నటువంటి దీపక్ రెడ్డి అటు నారా లోకేష్ని ఎలాగైనా సరే ఈ ఇష్యూలో ఒక రకంగా ఆయనని హైలైట్ చేయాలి, ఇండిగో విమానాలకు సంబంధించి ఆయన ఒక వార్ రూమ్ పెట్టారు, ఆ వార్ రూమ్ ద్వారానే ఆయన సమీక్ష చేస్తున్నారు, త్వరలోనే ఈ సమస్య అంతా కూడా సమసిపోతుంది అనే విధంగా అటు నేషనల్ వైడ్గా లోకేష్ పేరు మొత్తం కూడా వినిపించాలి అనే ఉద్దేశంతో దీపక్ రెడ్డి అయితే మాట్లాడు. దీంట్లో అది హైలైట్ అవుతుంది అని చెప్పి టీడీపీ నాయకులు, టీడీపీ లీడర్లు అందరూ కూడా భావించారు. కానీ ఇక్కడ అర్నబ్ గోస్వామి ఇమ్మీడియట్గా లోకేష్ ఎవరు, లోకేష్ ఒక రాష్ట్రానికి మంత్రి, అటు కేంద్రం ఆధ్వర్యంలో ఉన్నటువంటి శాఖల్లో ఎందుకు లోకేష్ ఇన్వాల్వ్ అవుతున్నాడు అంటే టీడీపీకి సంబంధించినటువంటి మంత్రి కేంద్ర మంత్రిగా ఉన్నాడు కాబట్టి రామ్మోహన్ నాయుడు శాఖల్లో కూడా ఇక్కడ లోకేష్ ఇన్వాల్వ్ అవుతున్నాడా అనే విధంగా ఇటు అర్నబ్ గోస్వామి మాట్లాడడంతో ఒక్కసారిగా ఏదైతే జాకీలు పెట్టి ఇమ్మీడియట్గా లోకేష్ని లేపాలి అని ప్రయత్నాలు జరిగాయో అవి ఒక్కసారిగా దెబ్బతిన్నట్టే కనిపిస్తుంది. ఎందుకంటే రీసెంట్గా అమెరికా పర్యటనకు టీడీపీ నాయకులు వెళ్ళినా, ఆస్ట్రేలియాకి వెళ్ళినా, యూకేకి వెళ్ళినా, ఏ దేశాలకు వెళ్ళినా కూడా అటు లోకేష్ రాష్ట్ర వ్యాప్తంగా అద్భుతంగా పనితీరు కనబరుస్తున్నారు అని చెప్పి పదే పదే వాళ్ళు చెప్తూనే వచ్చారు. ఇక్కడ కూడా అలాగే చేద్దాము రిపబ్లిక్ టీవీలో కూడా అనే వరకు ఎప్పుడైతే అటు రిపబ్లిక్ టీవీ నుంచి అర్నబ్ గోస్వామి నుంచి ఒక ప్రశ్న ఎదురైందో దాంట్లో ఈ జాకీలు ఏవైతే పెట్టి లేపాలనుకున్నారో అవి ఒక్కసారిగా విరిగిపోయాయి. సరే, ఇంతటితో సమస్య పోయింది, ఏదో టాక్ నడుస్తుంది, సరే అనుకోకుండా దీపక్ రెడ్డి ఇన్వాల్వ్ అయిపోయారు అన్నట్టుగా అందరూ అనుకునే సమయంలో మళ్ళీ ఇక్కడ ఏదైతే లోకేష్ తన వార్ రూమ్ పెట్టి ఇండిగోలతో మాట్లాడుతున్నారన్నారో అక్కడ వార్ రూమ్ నుంచి ఇంకో వారియర్ని ఇమ్మీడియట్గా పంపించారు. ఎందుకంటే నార్మల్గా తెలుగుదేశం పార్టీలో ఇంగ్లీష్లో మాట్లాడే వాళ్ళు కానీ లేదంటే డిబేట్లలో పాల్గొనే వాళ్ళు చూసుకుంటే కనుక ఇంగ్లీష్ డిబేట్లలో చూసుకుంటే చాలా వేళ్ళ మీద లెక్క పెట్టే వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళలో నెక్స్ట్ వ్యక్తిగా ఉన్నటువంటి పట్టాభిని ఇమ్మీడియట్గా ఆ రిపబ్లిక్ టీవీకి సంబంధించినటువంటి డిబేట్లో పాల్గొనమని ఆదేశాలు వెళ్ళడం, ఆయన పాల్గొనడం, అందులో అర్నబ్ అంటూ ఆయన మాట్లాడుతుంటే ఇక్కడ అర్నబ్ గోస్వామికి కూడా కొద్దిగా చిర్రెత్తుకొచ్చి మీరు సైలెంట్గా ఉండండి, మీ మంత్రులతో ఇన్వాల్వ్మెంట్ ఏముంటుంది అక్కడ అని చెప్పి ఇమ్మీడియట్గా రామ్మోహన్ నాయుడుకు, ఆయన ఎవరైనా సరే రిపబ్లిక్ టీవీలో మనం చూడొచ్చు, ఇమ్మీడియట్గా ఆ శాఖ యొక్క మంత్రులకు కాల్ చేసి వాళ్ళతోటే ఆన్లో కాల్ లైవ్లోనే మాట్లాడే ప్రయత్నాలు చేస్తుంటారు. అలాగే రామ్మోహన్ నాయుడు కాల్ చేయడం, ఇమ్మీడియట్గా రామ్మోహన్ నాయుడు లిఫ్ట్ చేయడం, నేను అర్నబ్ అనగానే ఇమ్మీడియట్గా కాల్ డిస్కనెక్ట్ చేయడం, తర్వాత ఫోన్ చేస్తే మళ్ళీ స్విచ్ ఆఫ్ రావడంతో అర్నబ్ గోస్వామికి కూడా కొద్దిగా చిర్రెత్తుకొచ్చి పట్టాభిని కూడా కొద్దిగా ఎడాపెడా మాట్లాడినట్టయితే మనకు కనిపిస్తుంది. ఇక ఈ ఇష్యూని నేషనల్ వైడ్గా హాట్ టాపిక్ మారిపోయింది, ఇండిగో ఇష్యూ. కాబట్టి ఇక అట్లీస్ట్ తెలుగు రాష్ట్రాల్లో అయినా సరే లోకేష్ని మరొకసారి హైలైట్ చేయాలనే ప్రయత్నంలో తోటి ఏబిఎన్కి సంబంధించినటువంటి వెంకటకృష్ణ ఒక డిబేట్ పెట్టారు. ఆ డిబేట్కి సంబంధించి కూడా దీపక్ రెడ్డిని పిలపడం, దీపక్ రెడ్డి కూడా కాస్త టంగ్ స్లిప్ అయినట్టుగా, అంటే ఎప్పుడు కూడా అటు వైఎస్ఆర్సీపీ నాయకులపైనో లేదంటే పేటీఎం బ్యాచ్ అనో వాళ్ళ మీద మాట్లాడతారు వీళ్ళందరూ కూడా డిబేట్లలో మనం కామన్గా చూసుకుంటే. అయితే ఇక్కడ పాపం దీపక్ రెడ్డి కొద్దిగా టంగ్ స్లిప్ అయిపోయి ఎల్లో మీడియా, ఎల్లో పేపర్లు, ఎల్లో వార్తలు అంటూ ఆయన మాట్లాడడం, పాపం దాన్ని డైవర్ట్ చేయలేక వెంకటకృష్ణ పదే పదే హింట్ ఇచ్చినా కూడా ఆయన అర్థం చేసుకోలేకపోవడంతో ఇది కూడా కాస్త అంటే వైఎస్ఆర్సీపీ మీదకి తోసేయాలి అనే ప్రయత్నాలు కూడా కాస్త పూర్తిగా బెడిసి కొట్టినట్టయితే మనకు అనిపిస్తుంది. సో ఇక్కడ దీపక్ రెడ్డి తప్పేమైనా ఉందా అని మనం మాట్లాడుకుంటే 100% లేదనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళందరికీ వచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ చూసుకుంటే జాకీలు పెట్టి లేపాలి.
ఎలాగైనా సరే. కాబట్టి దాంట్లో భాగంగానే దీపక్ రెడ్డి కూడా పాపం చాలా ప్రయత్నాలు అయితే చేస్తూ వచ్చారు. కానీ అది బెడిసి కొడుతుంది, జాకీలు విరిగిపోతాయని చెప్పి ఎవరు కూడా అంతగా ఆలోచించారు. కాబట్టి నార్మల్గా దీపక్ రెడ్డికి సంబంధించి ఇప్పుడు ఒక రకంగా కూటమిలో అటు మెయిన్గా చూసుకుంటే టీడీపీలో కాస్త వ్యతిరేకత ఉన్నా కూడా బయట జనాలు మాత్రం ఇక్కడ దీపక్ రెడ్డి మాట్లాడిన దాంట్లో కాస్త తప్పేమీ లేదే అన్నట్టుగా ఒక రకమైన వార్తలు కూడా వస్తున్నాయి. కాబట్టి ఏదైతే అంటే ప్రయత్నాలు లోకేష్ని చూయించాలి అనుకునే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి ఒక్కొక్కసారి బెడిసి కొట్టడం కూడా మనం చూస్తున్నాం. ఇక్కడ లోకేష్ నిజంగానే మనం మాట్లాడుకుంటే ఆయన ఇండిగోకు సంబంధించి అవి కేంద్రం ఆధ్వర్యంలో కేంద్రం కొన్ని రూల్స్ తేవడం, ఇండిగో దాన్ని అపోజ్ చేయడం, వాళ్ళు డిస్కషన్లు నడుస్తున్నాయి. ఇక్కడ ప్రయాణికులు సఫర్ అవుతున్నమాట వాస్తవమే. కానీ దానికి సంబంధం లేని లోకేష్ ఇన్వాల్వ్ అయిపోయాడని, వార్ రూమ్ పెట్టాడని, అక్కడ నుంచి సమీక్ష చేస్తున్నాడని, ఇండిగో సమసిపోతుందని ఇక్కడ టీడీపీ ఏదైతే పాపం ప్రచారం చేసుకోవాలన్నా అది ఒకంతగా ఫెయిల్ అయిందనే చెప్పుకోవచ్చు. కాబట్టి ఇప్పటికైనా ఏమైనా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మీ యొక్క శాఖలు ఉంటే దాంట్లో డప్పు కొట్టుకోవడంలో పెద్దగా అతిశయోక్తి అయితే లేదు. కానీ వేరే కేంద్రానికి సంబంధించిన శాఖల్లో కూడా మా ఇన్వాల్వ్మెంట్ ఉంది, మేము ప్రయత్నాలు చేస్తున్నాం, మేమే ఆ కేంద్రాన్ని కూడా నడిపిస్తున్నాం అనే విధంగా ఏదైతే హైలైట్ చేసుకోవాలనుకున్నారో అవి మాత్రం తప్పకుండా బీజేపీ నుంచి కూడా వ్యతిరేకత వస్తుంది త్వరలోనే. కాబట్టి అర్థం చేసుకొని ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుంటే ఈ జాకీలు పెట్టడం ఏవైతే ఉన్నాయో అవి కనుక ఆపేసుకుంటే ఫ్యూచర్ బాగుంటుంది.